హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు అయితే ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. అటవీ శాఖలో 16 విభాగాల్లో అధిక ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే వచ్చింది. మరీ ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం పోస్టులు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ అటవీ శాఖలో వేకెన్సీస్ చాలానే ఉన్నాయండి. ఉద్యోగుల ఖాళీలతో అరణ్య రోదన అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ మనకి ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. కీలకమైనటువంటి బీట్ ఆఫీసర్ పోస్టుల్లో దాదాపు సగం ఖాళీలు ఉన్నాయండి. పెరుగుతున్న అటవీ ఆక్రమణలు, వన్యప్రాణులపై దాడులు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారం కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు, అటవీ శాఖలోని 16 విభాగాల్లో అధిక ఖాళీలు ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3652 పోస్టులకు గాను ప్రస్తుతం ఉన్నటువంటి వారు 1935 మంది మాత్రమే ఉన్నారండి. 3652 పోస్టులకు గాను 1935 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక దీన్ని బట్టి చూసుకుంటే టోటల్గా 1717 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 1717 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఈ ఉద్యోగాల భర్తీ కోసం రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. వాస్తవానికైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేయాల్సి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ షెడ్యూల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తామనేసి పేర్కొన్నారండి. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణంగా ఆ నోటిఫికేషన్ అయితే విడుదలకు నోచుకోలేదన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసిన తర్వాత మొట్టమొదటిగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్నే విడుదల చేసే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే డిప్లొమా అర్హత వారు, ఐటీఐ అర్హత వారు కూడా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారండి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారో అభ్యర్థులు అయితే మన యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అవ్వండి. ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే, పీల్చే గాలి నుంచి తాగే నీటి వరకు అన్నింటికీ మూలం అరణ్యాలే. వాటిని కాపాడే అటవీ శాఖ ఉద్యోగులు మాత్రం అరాకొరగానే ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో సరైన సంరక్షణ చర్యలు లేకపోవడంతో అటవీ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా అడవుల్లో చెట్ల నరికివేత, అగ్ని ప్రమాదాలు, అలాగే వన్యప్రాణులపై దాడులు కూడా పెరుగుతున్నాయి. వీటి కారణంగా అటవీ శాఖల ఉద్యోగాల్ని భర్తీ చేయాలనేసి కూడా చాలామంది కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరిపై రెండింతల బాధ్యత. అటవీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6960 పోస్టులకు గాను 2408 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2,77,10,412 ఎకరాలు అయితే ఉంది భౌగోళిక విస్తీర్ణము. అందులో అటవీ ప్రాంతం వచ్చేసిందో 66,64,173 ఎకరాలు ఉంది. అంటే 24% అటవీ ప్రాంతమే ఉందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24% అయితే ఉంది. సాధారణంగా 3 నుంచి 4,000 ఎకరాల అటవీ భూమికి ఒక బీట్ ఆఫీసర్ ఉండాలి. కానీ రాష్ట్రంలో ఒక్కొక్కరిపై దాదాపు 7 నుంచి 10,000 ఎకరాల సంరక్షణ బాధ్యత పడుతోంది అనేసి ఇచ్చారు. అటవీ శాఖలోని మొత్తం 16 విభాగాల్లో అధిక ఖాళీలు ఉన్నాయనేసి ఇచ్చారండి. ఐఎఫ్ఎస్ పోస్టులు అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో
మొత్తం 81 పోస్టులకు గాను 53 పోస్టులు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే ఉందండి. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకుంటే 3652 పోస్టులకు గాను 1935 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. అంటే దాదాపు 1717 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీల లెక్క అయితే తేలిందని. ఇక క్లాస్ 4 ఉద్యోగాలు చూసుకుంటే కనుక అటెండర్ స్థాయి ఉద్యోగాలు వచ్చేసి 843 పోస్టులకు గాను 429 మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పోస్టులు కూడా దాదాపు 400కు పైగానే ఉన్నాయండి ఈ క్లాస్ 4 ఉద్యోగాలు. అటవీ కళాశాలలో 66 పోస్టులకు గాను 16 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా పోస్టులను అయితే మిగతా 50 పోస్టుల వరకు భర్తీ చేయాల్సిందైతే ఉంటుంది. వీటితో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే కూడా భారీ స్థాయిలోనే ఖాళీలు ఏర్పడుతున్నాయండి. ఉన్నత హోదాలోనూ 11 మందికి 7గురే పనిచేస్తున్నారు. ఇందులో 2 6 నెలల్లో రిటైర్ అవుతారు. రానున్న 2.5 ఏళ్లలో 23 మంది సెక్షన్ ఆఫీసర్లు, అలాగే 34 మంది రేంజ్ ఆఫీసర్లు పదవీ విరమణ పొందుతారు అనేసి కూడా సమాచారం అయితే ఉందన్నమాట. అంటే సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, రాబోయే రోజుల్లో భారీ స్థాయిలోనే ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ ఉద్యోగాలకి టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందండి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తుందో ఆ సందర్భంలో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మున్ముందుగా విడుదల చేసేదానికి అవకాశమే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.